యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆసుపత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. బీలా ఐలయ్య మాట్లాడుతూ ఒక నెల జీతంలో నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచాల 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం. పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు 2 చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్ఢ్యంతో పాటు ఈ పోలియో నివారించడం అవుతుంది. ఇప్పటికీ పూర్తిగా 90% రావడం చాలా సంతోషం. అదేవిధంగా నేను గత 10 సంవత్సరాలు చూస్తున్న ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది. మాటిస్ట్రీ అది ఈ వారం 10 రోజుల్లో 10 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ పల్స్ పోలియోను ప్రతి పుట్టిన బిడ్డ వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. యుద్ధ పాల్పట్ల చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.